గ్యాస్ బండ దగ్గరికి వెళ్ళి యేసు నామములో గ్యాస్ నిండిపోయాను కాక నేను మోకరించి ప్రార్థన చేయగానే నా ఫోన్లో నెట్ అయిపోయింది, నెట్ వచ్చిందండి. వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో గాలియు సముద్రము లోబడుచున్నవని. అసలు ఈయన ఎవరంట? గుసగుసలో ఒకటి చెవిలో ఒకరితోనొకరు చెప్పుకుంటున్నారంట. అసలు ఎవరంట? రే యాకోబు, నీకేమైనా అర్థమైంది? ఈయన ఎవరో తెలుసా నీకు? ఆంద్రేయ, మేము మెస్సేజ్ని కనుక్కున్నాం అని పరిగెత్తుకుని వచ్చావు కదా. ఆయన ఎవరంట? నాకు తెలియదయ్యా. ఆ రోజు రాత్రి ఆయనతో కూర్చున్నానా, ఆయన మెస్సీ అని నా మనసు కనిపించింది అంతే. నేను పరిగెత్తుకుని వచ్చి చెప్పేశాను, యాకోబు ఆగేం తెలియదయ్యా స్వామి, నేను వల శుభ్రం చేసుకుంటే ఆయన వచ్చి నన్ను వెంబడించండి అన్నాడు, నేను వెంబడించేసాను. అల్పాయి కుమారుడని మత్తయ్యే నీకు దండం స్వామి, నేను పన్ను వసూలు చేసుకుంటే అక్కడికి వచ్చి నన్ను వెంబడించమన్నాను, నేను వెంబడించాను. యోదా నీకేం తెలుసా? నాకు డబ్బు తప్ప ఇంకేం తెలియదండి. డబ్బులు సంచిలో ఎంత డబ్బు ఉందో అడగని చెప్తాను, అంతేగాని ఆయన ఎవరని నన్ను అడిగితే నేను ఏం చెప్తాను? అంటే వారు ఒకరినొకరు మాట్లాడుకుంటున్నారంటే వారిలో ఒక్కడికి కూడా ఆయన గురించిన సరైన అవగాహన లేదు. ఈరోజు మనకుందా? అంటే యేసయ్య యొక్క సరైన గుర్తింపు వారు గుర్తించలేదు. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే వారు యేసయ్యను నిరాశపరిచారు. ఎంత దారుణమైన మాట తెలిసింది. యేసయ్యను ఏం చేశారు అంటే ఆయన మనసు ఎంత గాయపడి ఉంటుంది. ఇప్పుడు యేసు ప్రభు వేరే దోన్లో ఉన్నాడా? వాళ్ళున్న దోన్లోనే ఉన్నారు. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నా, మీరు కిందకి వెళ్తా మాస్టర్ గారికి అసలు ఏం తెలుసు అంటావా? ఆయనకి సరైన జ్ఞానం ఉందంటావా అని మీరు అన్నారనుకో, ఆ మాటలు నేను వింటే నాకు ఎలాగుంటుంది? ఉంటుందా? కత్తెట్టు పొడిచినట్టు ఉంటుందా? గొడ్లెట్టు నరికినట్టు ఉంటుందా? మరి ఇక్కడ ఆయనకు ఉండదా? పక్కనే పెట్టుకుని అసలు ఈయన ఎవరు, ఒరే నీకు తెలుసా యాకోబు, ఒరే నీకు తెలుసా ఆంద్రేయ, ఒరే నీకు తెలుసా పిలుపు, ఒరే నీకు తెలుసా అంటే ఆయనకి బాధ వస్తుందా రాదా? ఆయనకి నిరాశ ఉంటుందా ఉండదా? అంటే ఈరోజు కొంతమందిని ఆయన తెలుసుకోలేక ఆయన్ని నిరాశపరుస్తూ ఉన్నారు. ఆయన సరిగ్గా అర్థంగా కొంతమంది గ్యాస్ బండ దగ్గరికి వెళ్ళి యేసు నామములో గ్యాస్ నిండిపోయాను కాక ఆయన ఏమైనా గ్యాస్ కంపెనీ పెట్టుకున్నాడా? ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది, అర్థం కాలేదా? నేను మోకరించి ప్రార్థన చేయగానే నా ఫోన్లో నెట్ అయిపోయింది, నెట్ వచ్చిందంట. ఆయన నెట్ కంపెనీ పెట్టుకున్నాడా? అర్థమైంది వాళ్ళకే. బుద్ధి జ్ఞానం లేక, సరైన అవగాహన లేక క్రైస్తవ్యాన్ని నాశనం చేస్తూ ఉన్నారు, క్రైస్తవ్యాన్ని హేళన చేస్తూ ఉన్నారు. వీరు కూడా చేసేది అదే. విచిత్రం ఏంటంటే వీళ్ళు యేసు ప్రభు దగ్గర అన్నారు, వీళ్ళేమో ఇంటర్నెట్లో అంటున్నారు. అంతే తేడా. ఆయన పరువు కాస్త నేలకు తీసుకొచ్చేస్తుంది. దావీదు అంటాడు, నా ప్రాణం నేలను అంటిందని. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆయన గౌరవాన్ని నేలకి అంటించేస్తున్నారు. ఒకరినొకరు చెప్పుకుంటున్నారంట, ఒకరితోనొకడు చెప్పుకొనిరి, ఈయన ఎవరో గాలి సముద్రానికి లోబడుచున్నది ఎవరో అని ఒకరితోనొకరు చెప్పుకున్నారంట. ఎంత దారుణం చేశారు. ప్రభు అన్న మాట ఏంటో తెలుసా? ఎందుకు భయపడుచున్నారు, మీ విశ్వాసం ఎక్కడ అని ఈ రెండు మాటలు అన్నాడు. కానీ నేను ఎవరో నీకు తెలీదా? రే యాకోబు, నేను ఎవరో నీకు తెలీదా? యోహాను, నేను ఎవరో నీకు తెలీదా? ఆంద్రే, నేను ఎవరో నీకు తెలీదా? పిలుపు, నేను ఎవరో నీకు తెలీదా అని ప్రశ్నిస్తే వాళ్ళు తలకెత్తుకుంటారా? వాళ్ళు ఏం సమాధానం చెప్పగలరా? కొన్నిట్లకి దేవుడు మౌనంగా ఉంటాడు. ఇప్పుడు యేసు ప్రభు ఎవరో ఒక్కొక్కరు ఒక మాట చెప్పండి. దేవుని కుమారుడని మీరు అన్నారా, కానీ ఒక్కరైనా సృష్టికర్తని అన్నారా? అన్నారా? ఇప్పుడు మన సందర్భం ఏంటి? ఆయన ఏం చేశాడు? ఎందుకు వారు ఆశ్చర్యపోయారు?
అంటే సృష్టిని చేసినోడికే సృష్టి లోపడుతుంది. ఇప్పుడు గాలిని గర్దించి తుఫాను గర్దించగానే అది మిక్కిలి నిమ్మలం అయిపోయిందంటే అయ్య బాబోయ్ ఈయన సృష్టికర్త. నిజమేనంటావా? ఏమో, ఎవరు, మనం గమ్మున నిర్ణయం ఎందుకు తీసుకోవడం? అంటే వాళ్ళ మనసులో ఏంటంటే దేవుడే కదా సృష్టికర్త. ఇప్పుడు అంత పెద్ద పదవిని ఈయనకి అంటగట్టడం వాళ్ళకి ఇష్టం ఉందా ఇష్టం లేదా? లోపల ఇష్టం లేదు. ఏంటి, భౌతికంగా క్రియ చూశారు, భౌతికంగా అద్భుతం చూశారు, కానీ కళ్ళ ముందు కనబడుతూ ఉంది, ఆశ్చర్యపోయారు. కానీ వాళ్ళ మనసు ఏంటంటే ఒక సందేహం ఏంటంటే ఈయన సృష్టికర్తగా నిర్ధారిద్దామా నిర్ధారించకూడదా, చేద్దామా చేయకూడదా? ఒరే బాబు చెయ్యరా, కళ్ళు ముందు కనబడుతుంది కదా. ఎవడైనా గాలిని గర్దించగలడా, తుఫాను గర్దించగలడా, ఆపగలడా? ఆపలేడు కదా. మరి ఎందుకు ఆలోచిస్తున్నావు? ఆయన్ని ఆపలేరు, మనల్ని ఆపొచ్చు, మన ఆలోచనలు ఆపొచ్చు, కానీ ఆయన ఆపలేం. అంటే మన ఆలోచనలు దేవుణ్ణి మనం ఉన్నతంగా పెట్టగలం, మన ఆలోచనలు దేవుని సంకుచిత స్వభావంతో అణిచివేయగలం. ఇదే దేవునికి ఆకాశం అంత పేటేయగలం, ఇదే దేవునికి అరిచేతిలో పెట్టి కప్పెట్టగలం. అది ఎవరి చేతిలో ఉంది? నీ ఆలోచన నీ చేతిలో ఉంది. వీళ్ళని గద్దించమనండి, అంత అడవిడి చేశారు కదా. ఒక చోట ఏమనుందంటే ఆ దోణి గురించే, వాళ్ళంట ఆ దోణిలో నీళ్ళు బయటికి వేస్తున్నారంట. ఏం చేస్తున్నారు? బైబిల్లోనే ఉంది అది, బయటకు తోడుతున్నారంట. మరి వీళ్ళు ఎందుకు గద్దించలేదు? వీళ్ళ వల్ల కాదనే కదా. అంటే మనకు సాధ్యం కానిది యేసు ప్రభు చేసినప్పుడు ఆయన దేవుడిగా గుర్తించడానికి ఏంటి పోయే కాలం?